ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ తిరుమలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఏఎస్పి చెన్నై గ్రూప్ లో ప్రతి సోమవారము ధారావాహికంగా జరుగుతున్నటువంటి రుద్ర ప్రవచనానికి స్వాగతం సుస్వాగతం. ఈ రుద్ర ప్రవచనము పరిశోధన ప్రవక్తన చేస్తున్నటువంటి పూజ్యులు గురువరేణ్యులు మాన్యులు అయినటువంటి శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారికి మా అధినేత దంపతుల తరఫున మనందరి సాయి సోదర సోదరిమణుల తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ వారిని రుద్ర ప్రవచనం కొనసాగించవలసిందిగా మనందరి తరఫున హృదయపూర్వకంగా అర్థిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సార్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం యాక్చువల్లీ మూడో అనువాకం కంక్లూషన్ లో ఉన్నాము. ఆల్మోస్ట్ ఇవాళ దానికి సంవత్సరం చివరి రోజు, ఇవాళ దాన్ని కంక్లూషన్ చేద్దాం. త్రిగుణాత్మకమైనటువంటి మానవ శరీరంతో అనేక రకాల త్రిపుటులతో స్వామి అనుగ్రహంతో మన జన్మాంతర కర్మల మూలంగా మనమంతా పుట్టున్నాం. సో ఈ పాత సంవత్సరాన్ని ఏ మాదిరిగా కంక్లూడ్ చేస్తున్నామో అట్లా ఈ జన్మ మనం పూర్తి చేసుకునేటప్పటికీ ఈ త్రిగుణాతీత స్థితి పొందేదానికి ఆయనే ప్రార్థన చేస్తూ ఇవాళ ఈ మూడో అనువాకాన్ని కంక్లూడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కిందటిసారి ఈ మూడో అనువాకంలో ఆధ్యాసపరంగా అత్యంత సాధారణమైన విషయాన్ని కూడా అసాధారణమైనటువంటి దృక్పథంతో ఎట్లా చూడాలి అనే తత్వాన్ని రుద్రం మనకి అనుక్షణం ఏ మాదిరిగా నేర్పుతుంది. ఒక ధూళి కణంలో కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి రుద్రతత్వాన్ని చూడమని చెప్పడం అంటే చిన్న విషయం కాదు. అది అంటే ప్రాక్టికల్ గా రామకృష్ణ పరమహంస, ఆయన పేరే పరమహంస, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏదైతే అనుభవించి మనకి ప్రత్యక్షంగా చూపించారో దాన్ని అతి సాధారణమైన వ్యక్తి కూడా అనుభవంలోకి తెచ్చుకునే దానికి ప్రయత్నం చేసే సాధనా గ్రంథంగా మనం రుద్రాన్ని పరిశీలించి అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ యాంగిల్లో ఈ మంత్రాలు, ఈ మూడో అనువాకం మొత్తం మనకి ఇవాళ ఏమేం చెప్పింది, ఈ 17 మంత్రాల్లో ఏం చెప్పింది, పైగా సాక్షాత్ రుద్రుడే ద్రష్టగా దర్శించిన ఈ మంత్రాల్ని ఒక్కసారి ఈ 17 మంత్రాల్ని సమీక్షించుకుందాం. సో మంత్రాల పరంగా వీటిని మనం ఆలోచించినప్పుడు అందులో మొట్టమొదటి మంత్రం మనకి సహమానాయ నివ్యాధినే ఆ వ్యాధిని నాంపతి. ఇందులో 2 రకాల తత్వాలు కూడా మనం చూసాం. ఈ 17 మంత్రాల్లో 8 మంత్రాలు ఏమన్నా నామత్రయ మహామంత్రాలు, 9 మంత్రాలు నామద్వయ మంత్రాలు. ఈ తర్వాత వచ్చే నమక మంత్రాలు అన్నీ కూడా నామద్వయ లేదా ఏకనామ మంత్రాలు. ఇంకా నామత్రయం అయిపోయింది. నామత్రయ మంత్రాలు మొత్తం 21. ఆ 21లో 13 ఏమన్నా ప్రీవియస్ అనువాకంలో ఉన్నాయి, 8 ఏమన్నా ఈ అనువాకంలో ఉన్నాయి. మొత్తం 21. 21 అంటే మళ్ళీ 3. మూడో అనువాకంలో ద్వంద్వాలని త్రిగుణాలని అతిక్రమించటమే భగవంతుణ్ణి మనం పొందటానికి ప్రధానమైనటువంటి విధి విధానము అనేది ఇండికేట్ చేస్తూ రెండో అనువాకం అంటే ద్వంద్వభావంగా ఉన్న రెండో అనువాకంలో మొదలుపెట్టి మూడో అనువాకంలో 8 మంత్రాలతో కంక్లూడ్ చేయడంలో కూడా 8 అంటే కూడా సాధన, వ్యక్తిగతమైన సాధన చాలా ఇంపార్టెంట్. విన్నాము అన్నంత మాత్రాన ఇది పొందేది కాదు. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి తన జీవితంలో దీన్ని సాధన చేసి ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే అన్న మాటను సంకేతిస్తూ సాంకేతికంగా 8వ మంత్రంలో ఈ నామత్రయ మహామంత్రాన్ని ఆపి అక్కడి నుంచి నామద్వయ మంత్రాల్ని ఈ మూడో అనువాకంలో మనం చూస్తాం. సహమానాయ నివ్యాధినే ఆ వ్యాధిని నాంపతిలో సహమానాయ అంటే క్షమాస్వరూప. ఈ క్షమాస్వరూప అనేది అన్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. భగవాన్ సత్యసాయి బాబా చెప్పిన మాట మనకి క్షమ సత్యం, క్షమ ధర్మం, క్షమ హింస, క్షమ సర్వం బౌ. క్షమే గనక లేకపోయేటట్టయితే ఈ భూమి ఒక క్షణం మనని భరించకపోయేటట్టయితే మన పరిస్థితి ఏమయ్యేది? తల్లి యొక్క క్షమ మూలంగానే ఇంకా మనం బతికున్నాం, భూదేవి యొక్క క్షమ మూలంగానే ఇంకా మనం జీవిస్తున్నాం, భగవంతుడి యొక్క క్షమ మూలంగానే మళ్ళీ జన్మెత్తి మళ్ళీ అవకాశాలు పొంది మళ్ళీ త్రిగుణరాహిత్యాని కోసం ప్రయత్నం చేసే అవకాశం దొరికింది. ఆ క్షమ మనం తోటివాడి మీద
పక్క వాళ్ళ మీద, ఇతర జీవుల మీద జరుగుతున్న చిన్న చిన్న తప్పుల విషయంలోనూ చూపిస్తున్నామా? అట్లా చూపించడం అనేది సాధకుడికి మొదటి లక్షణం కావాలి. ప్రతిదానికి తాచుపాములే కోపం వచ్చింది, లేదు ప్రతిదానికి ఏదో అఖండమైనటువంటి ఈర్ష్యాద్వేషాలు కలుగుతున్నాయి, అది సాధకుడి యొక్క లక్షణం కాదు. భూదేవి లాంటి క్షమ ముందు అనుభవంలోకి తెచ్చుకోండి అన్న సంకేతంతో 3వ అనువాకంలో మొదటి మంత్రం మొదలవుతుంది. సో సాధన ఎందుకు చెప్తున్నాము క్షమ అనేది కూడా, ఆ వ్యాధిని జన్మ మళ్ళీ నీకు పునర్జన్మ రాహిత్యం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే, షార్ప్ షూటర్ అంటే చాలా ప్రత్యేకమైనటువంటి ఏమాత్రం గురి తప్పని బిలుకాడు రెడీగా బాణంతో ఉన్నాడు అన్న మాట నువ్వు గుర్తుపెట్టుకునేటట్టయితే వద్దన్నా నీలో క్షమ కలుగుతుంది. నేను ఏం చేసినా పర్వాలేదు, నన్ను అడిగేవాడు లేడు, నేనేం చేస్తే అదే రైటు అన్న భావనగా ఇవాళ ప్రపంచంలో ఉన్న అనేక పొలిటీషియన్స్ ని మనం చూస్తున్నాం. యూ కాల్ ఇట్ ఏ లోకల్ పొలిటీషియన్ లైక్ ఏ కేజ్రీవాల్ ఆర్ ఇంటర్నేషనల్ పొలిటీషియన్ లైక్ ఏ బైడెన్, ఎవడన్నా చూడండి, ఏమిటి వాళ్ళ ధ్యేయం? ఇవాళ చేస్తున్న పనికి రేపు సమాధానం చెప్పాలి అన్న బాధ్యత ఉన్నవాడు ఎవడన్నా ఈ పనులు చేయగలుగుతారా? ఎందుకు చేస్తున్నారు? రేపు అనేది ఈ జీవితంతోనే జీవితం ఎండ్ అయిపోతుంది, నేను బతుకుండగానే సమస్తమైన ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేసి నేను పొందవలసినంత పొందేస్తాను అంటే మళ్ళీ ఆత్మావై పుత్రనామాసి అన్న భావం ఉన్నటువంటి భారతీయ సంస్కృతి వస్తే తప్ప ప్రపంచానికి మేలు లేదు. ప్రపంచం నశించిపోకుండా ఉండాలంటే భారతీయ సంస్కృతి మాత్రమే పరిడవిల్లాలి. ఎందువల్ల భారతీయ సంస్కృతిలో మిగతా అన్ని రకాల సంస్కృతులు ఏనుగు పాదంలో ఇమిడిపోయినటువంటి ఇతర జంతువుల పాదాల్లాగా ఇమిడిపోతాయి. వాడెవడో మన ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఎక్కడ సున్నీలు ఎక్కువ ఉన్నారో అక్కడ రెండో వాళ్ళు లేరు, సూఫీ లేరు, ఎక్కడ సాఫీలు ఉన్నారో రెండో వాళ్ళు లేరు. భారతదేశంలో మాత్రమే, అది కూడా ఢిల్లీ లాంటి ప్రదేశంలో రోడ్డుకి యువతల పక్క వీళ్ల మసీదు, రోడ్డుకి అవతల పక్క వాళ్ళ మసీదు, ఇద్దరూ మైకులు పెట్టుకుని హోరెత్తి పాడగలుగుతున్నారంటే అది కేవలం హిందూ దేశం అయింది కాబట్టి జరిగింది, కానీ ఇదే ఇంకొక దేశంలో సాధ్యం కాదు. ఏమిటి దాని అర్థం? ఇండైరెక్ట్ గా సహనం, క్షమ ఎక్కడైతే ఏ దేశంలో ఏ మానవుల మనసుల్లో అయితే ఉంటుందో అవి మాత్రమే రక్షింపబడతాయి, మిగతావి రక్షింపబడవు అన్న సూచనని, రాబోయే కాలంలో జరుగుతున్న జరిగే వాటికి సూచనని ఈ 3వ మంత్రంలో మొదటి అనువాకం మొదటి మంత్రం ఇండికేట్ చేస్తుంది అనుకోవచ్చు. ఈ పరంగా స్వామి చెప్పిన సందేశం, రోజులో ఏ కాలంలో అయినా సరే సర్వకాల సర్వావస్థలో రుద్రాన్ని వదిలిపెట్టకండి అనటంలో ఏమిటి? కేవలం రుద్రాన్ని పారాయణ చేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా పారాయణ చేయండి అని కాదు. రుద్ర మంత్రాల్లో ఒక్క మంత్రాన్ని అన్వయం చేసుకుని ఆ అర్థాన్ని జీవితంలో ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేసినా సరే మీరు తరిస్తారు సుమా. అట్లా ఇవాళ ప్రపంచానికి అత్యంత అవసరమైనటువంటి క్షమాతత్వాన్ని చెప్తూ, క్షమ కనుక ఎందుకు అనే క్షమ అనేది మనం అనుకుంటాం అవతల వాడి మీద జాలి కొద్దీ నేను క్షమ చూపిస్తున్నాను, కాదు. నువ్వు రక్షించబడాలంటే, నీకు పునర్జన్మ నుంచి నువ్వు కోపాడబడాలంటే నువ్వు క్షమ వహించాలి అన్న మాటని స్వామి చెప్పిన పరంగా స్వామి ఏం చెప్తాడు? వాడు ఎవడికో నేను దానం చేస్తున్నాను, వాడు దానం పుచ్చుకుంటున్నాడు, నేను దానం ఇస్తున్నాను కాబట్టి నేను గొప్పవాణ్ణి అనే భావంతో ఇస్తే పతనం అవుతావు. వాడు నీకు దానం చేసే అవకాశాన్ని కలిగించాడు అనే భావంతో ఇస్తే ఉద్ధరించబడతావు. ఈయటమే పుచ్చుకోవడమే. కానీ దాని వెనకాలన్న భావాన్ని ఆధ్యాస భావంగా ఏ మాదిరిగా జీవితంలో అనుక్షణం రుద్రతత్వాన్ని మనకు అనుభవించాలో, దానికి క్షమ ఎట్లా ఉండాలో, ఈ క్షమకి కారణం కూడా ఎందుకు క్షమ అంటే, నేను పునర్జన్మ పొందకుండా నేను ఉండాలంటే నాకు క్షమ అవసరము, పక్కవాడి కోసం కాదు, నా పురోగతి కోసం నేను భూదేవిలాగా క్షమ వహిస్తున్నాను అన్న భావాన్ని పెంచుకోమని మొదటి మంత్రం చెప్తుంది. రెండో మంత్రానికి వచ్చేటప్పటికి కకుభాయ నిషంగిణే స్థేనానాం పతి. ఆత్మతత్వం నీలో ఉన్నది, వెలుగుతోంది సుమాది, నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ. ఆ వెలుగుతున్న జ్యోతిర్మయ తత్వాన్ని, ఆ కకుభని, ఆ సుందరత్వాన్ని దాన్ని పొందు. స్వామి 3 ప్రధానమైన కేంద్రాలను పెట్టి దాన్ని సత్యం, శివం, సుందరం అన్నారు. క్యాజువల్గా అనలే వాటిని ఇంకా మళ్ళీ ఎక్స్టెండ్ కూడా చేయలేదు. జీవితంలో ఒకే ఒక సత్యం, మార్పు రహితమైన సత్యం, అనుభవ సత్యం, సర్వకాల
సర్వ కాలాల్లోనూ మార్పు రాకుండా స్థిరంగా ఉండే సత్యం, దాన్నే నువ్వు గమ్యంగా పొందు. అది ఏదో కాదు సుమా, అది నీలో ఉన్న శివమే. ఆ శివం బయటికి పోతే శవం అయిపోతుంది. ఆ శివమే సత్యం అని తెలుసుకో. ఏమిటా శివం? అదే సుందరము, నీలో జ్యోతిర్మయంగా ప్రకాశిస్తున్న నీవార చూకవత్తన్వి. అదే నీలో ప్రకాశిస్తున్న శివత్వం. దాని మూలంగానే అదే ఏకం సత్. ఏకం సత్తే శివస్వరూపంగా భాషిస్తూ ఉన్న తత్వాన్ని ఈ కకుభ అనే మంత్రంలో చెప్తున్నారు. దాన్ని ధ్యేయంగా పెట్టుకుని మిగతా వాటిని అల్పప్రాయంగా, ప్రపంచాన్ని, ప్రాపంచిక భావాల్ని అల్పప్రాయంగా వదలటమే సాధన. సో దీనికి మార్గం ఏమిటా అంటే నిషంగిణి స్థేనానాంపతి. స్థేనానాంపతి అది గుర్తుపెట్టుకోండి. కాలాన్ని మర్చిపోమోకండి. కాలం అనుక్షణం ఒక్కొక్క రోజు జరుగుతుంది. ఇవాళ సంవత్సరం పూర్తవుతోంది అంటే ఒక సంవత్సరం మన జీవిత పటంలో నుంచి ఒక సంవత్సరం అయిపోయింది. కొత్త సంవత్సరం వస్తున్న సంతోషం బాగానే ఉన్నది. పాత సంవత్సరం అయిపోయిన సంవత్సరానికి ఏం ఆధ్యాత్మికంగా మనం అచీవ్ చేశాము అన్న ఒక బేరీజ్ వేసుకుంటూ నీలో ఉన్నటువంటి ఆ సుందర తత్వానికి, జ్యోతిర్మయ తత్వానికి, శివత్వానికి దగ్గరయ్యే ప్రయత్నం చేశామా అన్న భావంతో కాలాన్ని మరిచిపోకుండా, కాలం గడిచిపోయే లోపల, అనుకున్న కాలం గడిచిపోయే లోపల పొందవలసిన జ్యోతిర్మయ తత్వాన్ని పొందండి అన్న సంకేతం ఈ రెండో మంత్రం మనకి చెప్తుంది. మూడో మంత్రానికి వచ్చేప్పుడు నిషంగిణ ఇషుధుమతే తస్కరాణం పతయే నమః. సో ఇక్కడ ఆ జ్యోతిర్మయ తత్వమే, అందరిలో ఉన్నటువంటి జ్యోతిర్మయ తత్వాన్ని ఎట్లా మనం అన్వయించుకోవాలో, యోగ సాధన లేకపోతే జ్ఞాన సాధన లేదా కర్మ సాధన లేకపోతే భక్తి, ఏదైనా సరే మీ ఇష్టం వచ్చిన సాధనలు ఏదైతే ఉన్నారో అందులో యమ నియమాది అంటే కాల నియమాన్ని పాటించండి. చేయవలసినటువంటి పనులని పూర్తి శ్రద్ధాభక్తులతో చేయండి. ఈ మాదిరిగా చేయటం మూలంగానే మనం పొందవలసిన గమ్యాన్ని పొందగలుగుతాము. రావణుడి యొక్క జీవితం ఎంటైర్ సత్యాన్ని ఆయన ఒక 2 మాటల్లో చెప్తాడు. మంచిని వెంటనే చేయకుండా పోస్ట్ పోన్ చేయటము, చెడ్డని పోస్ట్ పోన్ చేయకుండా వెంటనే చేయటం అంతానికి కారణం ఏంది అంటాడు. ఎంతటి మహాజ్ఞాని, వేద పండితుడు, వేదాంగ నిధుడు, మంత్రశాస్త్రాల్లో అంతటి మించిన వాడు లేడు. అట్లాంటి వాడు ఎన్ని వేల సంవత్సరాలు బతికాడో కూడా మనకు తెలియదు. దశరథుడు పెళ్లి చేసుకునేదానికి ముందు కౌశల్య దశరథుడు పెళ్లి చేసుకోకపోయేటట్టయితే రాముడు పుట్టకుండా ఉంటాడు కదా అని ఆలోచించిన వాడంటే ఆయన వయసు ఎంత? దశరథుడికి కౌశల్యకి పెళ్లి కాకుండా చూశాట. అంటే అంటే ఎప్పటివాడనమాట? ఎంతకాలం అంటే ఇంతకాలమైనా కూడా ఆ సత్యం అనేది ఎట్లా ఉంటుంది? పొందవలసినటువంటి తత్వాన్ని పొందేదానికి అనుక్షణం సో ప్రయత్నం చేస్తూ కాలాన్ని గమనించుకోబోయేటట్టయితే కాలం గడిచిపోతూ ఉంటుంది. కాలాన్ని గమనించుకొని భగవంతుడు ఇచ్చిన కాలంలో పొందవలసిన గమ్యాన్ని పొందేదానికి ప్రయత్నం చేయండి అన్న సంకేతాన్ని ఆ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో వంచతే పరివంచతే స్థాయునాం పతయే నమః. కాలాన్ని నువ్వు గమనించుకున్నావు, బానే ఉంది. కాలాన్ని అధిగమించి ఉన్నప్పుడు మాత్రమే భగవతత్వంలో మేళవించబడతావు. ఎందువల్ల? కాలాతీతుడు కేవలం భగవంతుడు మాత్రమే. ఆ కాలాతీత స్థితి నువ్వు పొందాలనేటట్టయితే నీలో కాలానికి పడిపోయే శరీరంతో పాటు కాలాతీతమైనటువంటి ఆత్మతో పాటు ఈ కాలాతీతానికి, ఈ కాలవశమైన శరీరానికి మధ్యలో కాలం కన్నా అంటే జ్యోతిర్మయమైనటువంటి కాంతి కన్నా కూడా వేగంగా ప్రయాణించగలిగిన మనస్సు ఒకటి నీలో ఉన్నది సుమా. అది ఉన్నంత కాలం కాలాన్ని నువ్వు జయించలేవు. దాన్ని నువ్వు పోగొట్టుకోవటం మూలంగానే కాలాన్ని జయించగలుగుతావు అన్న సంకేతాన్ని ఈ మంత్రంలో మనకి ఇండికేట్ చేస్తున్నాడు. అదే 17వ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి కాలాన్ని మనం జయించాలంటే డైరెక్ట్ గా కాలాన్ని జయించలేం కాబట్టి నీలో ఉన్నది ఏమిటి? ఇంకోటి TBT, ఒకటి బ్రీతు, ఒకటి టైము, ఒకటి థాట్, మనస్సు. సో మనస్సుని జయిస్తే నువ్వు ఈజీగా కాలాన్ని జయించగలుగుతావు. మనసుని జయించడం సాధ్యం, కష్ట సాధ్యం కాబట్టి నీలో ఉన్న బ్రీత్ ఆ టెక్నిక్ని పట్టుకుని యోగ విద్య ద్వారా నువ్వు శ్వాసని సాధించడం మూలంగా మనస్సుని సాధించడం మూలంగా కాలాన్ని సాధించవచ్చు
అన్న పరంగా ఆ 17వ మంత్రంలో కంక్లూడ్ చేసిన దాని బీజాన్ని ఈ మంత్రంలో మనం చూడొచ్చు. సో నిషంగిణ ఈ తస్కరణాంపతి అనమాట. వంచితే పరివంచితే స్థాయునాంపతి. వంచితే మాటి మాటికి మోసం చేసే శక్తి గలది. పెద్దవాడు మనకు మాట చెప్తారు, ఒకరిని మోసం చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు, ఎక్కువ మందిని మోసం చేయడం కష్టం కావచ్చు, ఒకసారి మోసం చేయడం కష్టం కాకపోవచ్చు, అనేక సార్లు మోసం చేయడం కష్టం కావచ్చు, కష్టం. కానీ ఈ మనసు యొక్క ప్రత్యేకత ఏమిటంటే అందరినీ నీనా అనే తేడా లేకుండా ఒకసారి కాదు అనేక సార్లు అనుక్షణం మోసం చేయగలిగిన ప్రత్యేకమైన శక్తివంత గలది. కాబట్టి వంచతే పరివంచతే అంటే చాలా వంచన చేయటంలో అత్యంత సిద్ధహస్తమైంది మనస్సు. కాబట్టి ఆ మనస్సు చేసే మోసాలకి లోబడిపోమోక. చిన్న ఉదాహరణ, మనం కళ్ళలో ఉన్నాం, నిద్రపోతున్నాం, అది గాఢ నిద్ర కాదు, స్వప్నంలో ఉన్నాము. ఆ స్వప్నంలో అనేక రకాలైన వస్తువులు, అనేక రకాలైన జనం, ఒక బ్రహ్మాండమైన సభ, లేదు అనేక ఎన్నెన్నో కనపడుతున్నాయి మనకి. వీటన్నిటికీ కారణం ఎవరు? వీటిని సృష్టించిన వాడెవడు? నా మనస్సే కొన్ని వందల పదార్థాలని, కొన్ని వందల మనుషుల్ని, అనేక రకాలని సృష్టించి, కేవలం ఒక మనసు ఇవన్నీ సృష్టించి అనేక రూపాల్లో కేవలం ఒక మనసు మాత్రమే సృష్టించి ఆ మిథ్యా జగత్తులో కళలో దాన్నే నిజం అనుకుని భ్రమించే విధానంగా మనం నడిపించగలిగిన స్థితి మన మనస్సుకున్నప్పుడు ఆ మనస్సు యొక్క వంచనా శక్తి, పరివంచనా శక్తి ఎంత గొప్పది అనేది తెలుసుకుని మనస్సుని మనస్సుతో జయించలేం. కాబట్టి మనస్సుని ఆ సమస్త ఈ వంచనలకందరికీ అధిపతిని నేనేను అంటే దీన్ని ఈ మనస్సుకి అధిపతిని నేనేను అని చెప్తున్న ఈ మంత్రం మనకి ఇండికేషన్ ఏమిటి? మనస్సు ద్వారా నువ్వు మనసుని జయించలేవు. మనస్సు యొక్క అధినాథుడు ఎవడైతే ఉన్నాడో, శివతత్వం ఏదైతే ఉందో, ఆ పరబ్రహ్మతత్వం సాయితత్వం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవటం మూలంగా ఆటోమేటిక్గా మనసు కట్టుబడుతుంది అన్న రహస్యాన్ని ఈ మంత్రం మనకి సాధనాపరంగా ఇండికేట్ చేస్తోంది. అంటే ముళ్ళుని ముళ్ళుతో తీసిన 2 ముళ్ళు అవతల పడేసినట్టుగానే మనస్సు ద్వారానే మనస్సును చేరాలి. కానీ మనస్సు ద్వారా నువ్వు చేరేదానికి ప్రయత్నం ఏమిటి? మనస్సు ఎవరి అధీనంలో ఉందో ఆ చరణాలకి నువ్వు శరణాగతి పొందటం మూలంగా ఈ మనస్సు నీకు వశం అవుతుంది. స్వామి చక్కటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. దొంగ వచ్చాడు, గుప్త చోరుడు. మేలుకునుంటే వాడు దొంగతనం చేయలేడు. వీడు మేలుకుని దగ్గుతున్నాడు. ఓహో వీడు మెలకుగా ఉన్నాడు, ఇప్పుడప్పుడే నిద్రపోయేటట్టుగా లేడు అని ఆ గుప్తచోరుడు కాముగా వెళ్ళిపోతాట. అట్లా మెలుకు ఉండటం మూలంగానే కాలం దొంగతనం చేయకుండా వెళ్ళిపోయే స్థితి ఏ మాదిరిగా ఉందో, నేను మెలుకునే ఉన్నాను, భగవంతుడి ఎరుకలో ఉన్నాను, నా శ్వాస గురించి సాధనలో నేనున్నాను, సోహంతత్వంగా భగవంతుని అనుభవిస్తున్నాను అనే ఎరుక నువ్వు ఎగ్జిబిట్ చేసేటట్టయితే కాలం కామ్గా తప్పుకుంటుంది, నీ జోలికి రాదు అన్న సంకేతం కూడా దీన్ని చూడొచ్చు. దీన్నే అప్పుడు రామ లక్ష్మణ పరశురాముల తత్వంలో కూడా దాన్ని చెప్పుకున్నాం. రాముడు పరబ్రహ్మ స్వరూపం అని, లక్ష్మణుడు కాలస్వరూపుడు, ఆయన ఆదిశేషు స్వరూపం కాలస్వరూపం అని, పరశురాముడు అంతకు ముందు వచ్చినటువంటి అవతార తత్వం అని, ఆ కాలాన్ని గురించినటువంటి వాళ్ళ యొక్క సంభాషణ చాలా చక్కగా ఆయన రాసింది. అంటే కాలం ఎప్పుడు కూడా కొంచెం విధిగానే ఉంటుంది, అహంకార పూర్తంగానే. ఎందుకని కాలం సమస్తాన్ని, అన్ని రకాల దర్పాల్ని నాశనం చేసే శక్తి కలది. పరశురాముడిని కూడా కాలం కొంచెం ఆల్మోస్ట్ ఎద్దేవాగా చేసినట్టుగానే మాట్లాడుతున్నట్టుగా మనకు ఆ మాటల్లో కనిపిస్తుంది. లక్ష్మణుడు అంటాడు, లక్ష్మణుడి గురించి పరశురాముడు అన్న మాట, ఈ పిల్లవాడిని నా కళ్ళ ముందు నుంచి ఎవడన్నా తీసేసేయండి, ఇక్కడే కనుక వీడుంటే వీడిని నా కోపంతో వీడిని భస్మం చేస్తాను నాకు తెలియదు, చేస్తానేమో నాకు తెలియదు, కాబట్టి దూరం తీసుకుపోండి అంటాడు. దానికి లక్ష్మణుడి యొక్క సమాధానం, నీ కళ్ళ ముందు పడితే భస్మం చేస్తావు కోపం అనే మాట కళ్ళు మూసుకుంటే కనపడకుండా పోతుంది కదా, దానికోసం ఎవరో వచ్చి తీసేయటం ఎందుకు? పైకి మాట్లాడిన మాట అది. అందులో అంతరార్థం కనుక ఆలోచించేటట్టయితే, కళ్ళు మూసుకుని అంతర్ముఖీనుడు అయితే నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది, నేనెవరో నీకు తెలుస్తుంది, ఈ కోపానికి అవసరమే లేకుండా పోతుంది కదా. అంతర్ముఖీనుడు కాకుండా బహిర్ముఖీనుడివై ఎందుకు మాటలు మాట్లాడుతున్నావు అన్న మాట
లక్ష్మణుడు ఇండైరెక్ట్ గా పరశురాముని హెచ్చరించినట్టుగా మనకు కనపడుతుంది. అంటే కాలం యొక్క హెచ్చరికలు ఎవరికైనా సరే ఆ మాదిరిగానే ఉంటాయి. అవతార పురుషుడికైనా సరే వచ్చి వినయంగా స్వామి తమరి కాలం అయిపోవచ్చింది, దయవుంచి మీరు వచ్చేస్తారా అని అడగచ్చు. మామూలు మనిషిని కాలం శాసిస్తుంది. ఈ పరంగానే మృకుండ మహర్షి కొడుకు మార్కండేయుడు శివుడు శరణాగతి పొందే ముందు ఆయన ఇచ్చిన మాట, ఒక్కసారి శరణాగత భక్తుల విషయంలో కాలాన్నైనా సరే యముడినైనా సరే భగవంతుడి యొక్క శాసనం ఎట్లా ఉంటుంది అది కూడా మనకు గుర్తించుకోవచ్చు. అంటే శరణాగత భావంతో మాత్రమే కాలాన్ని మనం అతిక్రమించగలుగుతాం తప్ప మన బలదర్పాలతో కాలాన్ని గాని భగవంతుడిని గాని జయించలేము. అది గుర్తుపెట్టుకుని శరణాగత భావంతో పొందండి అన్న మాటని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో నిచేరవే పరిచర అనన్యానాం పతయే నమః. పరిచర, ఈ పరిచర తత్వాన్ని గురించి కూడా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం అంతకు ముందు ఆ మంత్రం వచ్చినప్పుడు. మనస్సు పరంగా ఆలోచించేటైతే స్వామి చెప్పిన మాట ఇస్ ద బెస్ట్ సర్వెంట్ అండ్ ద వర్స్ట్ మాస్టర్. మనస్సు ప్రకారం బతికేవాడిని మానవుడు అన్నారు, బుద్ధి ప్రకారం జీవించేవాడిని బుధజనుడు అన్నారు, జ్ఞానపరంగా జీవించేవాడిని జ్ఞాని అన్నారు. ఈ మూడిటికి అతీతంగా భగవంతుడు లయమైపోయే తత్వాన్ని యోగ సాధనలో వాడిని యోగి అన్నారు, యోగంలో భగవంతుడిని పొందటం అనే మాట అన్నారు. అంటే ఏమన్నమాట, మన జీవితంలోనే ఈ స్థాయిలన్నీ మనకి ఏర్పాటు చేసి మానవుడి యొక్క అవకాశాన్ని మనకి ఇచ్చారు కాబట్టి సైలెంట్ గా మనం ఊరుకున్నామా? శరీరం కాలంతో పాటు శరీరానికి వయస్సు పెరుగుతున్నట్టుగానే కేవలం శరీరానికి మాత్రమే వయస్సు పెరగకుండా మనస్సు యొక్క పరిణితి, జ్ఞాన పరిణితి కూడా పెరుగుతుండేటైతే పొందవలసిన గమ్యం పొందుతావు, లేదు కాలాన్ని వేస్ట్ చేసిన వాడు అవుతావు అన్న సంకేతాన్ని ఇందులో మనం చూడొచ్చు. సో దానికి మనస్సుని సర్వెంట్ లాగా వాడుకున్నావా పురోగతి పొందుతావు, మనస్సుకి పెత్తనం ఇచ్చావా దెబ్బతినిపోతావు. కాబట్టి మనస్సు యొక్క శక్తిని వాడుకుని అధీనంలో పెట్టుకుని పొందవలసినటువంటి ఉత్తమ స్థితి పొందు. అదే యోగ సాధన, జ్ఞాన సాధన. ఆ మార్గానికి ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. సో శృకావిభ్యో జిగాహుష్ణతాం పతయే నమః. దీనికి చాలా వివరంగా చెప్పుకున్నాం. ఏమిటి? యంత్ర సహాయం చేత రక్షింపబడేవాడా? భగవంతుడు ఏమిటి, ఎవరి చేతనో ఒక యంత్రం చేతనో రక్షింపబడటం ఏమిటి అనే మాటకి, ఆత్మ అనేది మనలో ఉన్నది, శరీరం ఆత్మని రక్షిస్తోంది, ఆత్మ శరీరాన్ని రక్షిస్తోంది. ఇది వన సింహ న్యాయం లాగా సింహం వనాన్ని రక్షించడం, వనం సింహాన్ని రక్షించడం మాదిరిగా ఆత్మ శరీరాలు ఒకదానికోటి అనుసంధానమై రక్షణ పొందుతున్నాయి. కాబట్టి శరీరం సక్రమంగా ఉన్నప్పుడే, శరీరం ఇంకా దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే పొందవలసిన గమ్యాన్ని పొందేదానికి ప్రయత్నం చెయ్యి. శరీరం అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెషిన్ గివెన్ టు యూ. దాన్ని సక్రమంగా వాడుకో. ఆ సక్రమంగా వాడుకోవటం మూలంగానే అది గమ్యాన్ని చేర్చేదానికి బోట్ లాగా, నీళ్లలో దాటేదానికి బోట్ ఎట్లా వాడుకుంటామో ఈ సంసార సాగరాన్ని దాటేదానికి శరీరాన్ని ఒక బోట్ లాగా వాడుకో. సో కాబట్టి ఆ మాదిరిగా వాడుకుంటున్నావా లేదా? మనస్సు అనేది సాధించాలన్నా మనస్సు శరీరం రెండూ కూడా ఒక పక్షి యొక్క రెండు రెక్కలు లాంటివని, దృఢమైన మనస్సు దృఢమైన శరీరం ఆ ధార్మిక దృఢ సంకల్పమైన మన్యువుని ఆధారంగా చేసుకుని ఈ రెండిటితో మనం పైకి ఎగరగలుగుతాం తప్ప అందులో ఒక్క రెక్క సక్రమంగా లేకపోయినా ఎగరలేము అన్న మాటని ఇండైరెక్ట్ గా ఇది ఇండికేట్ చేస్తుంది. సో ఆ శరీర పరంగా, అందులో ఆ రక్త పిపాస పరంగా ఆ 14 నాడులు, దాని యొక్క ప్రత్యేకమైన స్థితి, కుహు వివరాలన్నీ కూడా, అంటే సర్వ సంక్షోభిణి, సర్వవశన్యాది, అలంబుష కుహు, ఆ పరంగా మనం చెప్పుకున్నాం ఆ వివరాలన్నీ. అంటే శరీరం అనేది సాధారణమైన మెషిన్ కాదు, అసాధారణంగా భగవంతుడి యొక్క ప్రత్యేకమైన శ్రద్ధగా సృష్టించబడ్డ మెషిన్. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి పరికరం నీ చేతిలో ఉన్నప్పుడే దాన్ని మనసుతో సంధానం చేసి పొందవలసిన జ్ఞానాన్ని పొందేదానికి ప్రయత్నం చెయ్యి అన్న సంకేతాన్ని ఆ మాట మనకి. సో అసిమధ్యో నక్తంచర్ధ ప్రకృంతానాం పతయే నమః. అంటే రాత్రిపూట
రాత్రిపూట తిరిగేవాళ్ళు. అంటే ఎవరు రాత్రిపూట తిరిగేవాళ్ళు? ఒకడు దొంగలు, ఒకడు రక్షక భటులు, మూడోవాడు యోగులు. అంటే ఈ వీళ్ళల్లో నువ్వు ఏ కేటగిరీకి చెందుతావు? లౌకికమైన జీవనం అయ్యేటట్టయితే ఆ దొంగతనం, దానికోసం బతకటం, ఆ మాదిరిగా ఈ కామ క్రియలు, లేకపోతే దొంగ ఇది వాళ్ళు కూడా ఉంటారు. కానీ పూర్తిగా లౌకికమైన జీవనంలో పొందించేవాడు ఒక మాదిరి నక్తంచరుడు, సాధనలో ఉన్నవాడు ఒక మాదిరి నక్తంచరుడు. ఆ 3 రకాల రాత్రులు, మోహరాత్రి, కాళరాత్రి, మధ్యలో ఉన్నది నవరాత్రి, నవరాత్రి మూలంగా పొందేది శివరాత్రి. ఈ 3 రాత్రుల్ని ఏ మాదిరిగా వాడుకోవటం మూలంగా, సో నవరాత్రిని సక్రమంగా వాడుకోవటం మూలంగా శివరాత్రి తత్వాన్ని పొందే ప్రయత్నం చేయటమే. కేవలం రాత్రిపూట తిరిగేవాడు కనుక ఏంటంటే మోహరాత్రికి సంబంధించిన వాడు, రక్షక భటుడు కనుక ఏంటంటే తన గురించి తన రక్షణ కోసం ప్రయత్నం చేసుకుంటూ సాధనాపరంగా ఉన్నవాడు. సో సాధకుడు జ్ఞాని రాత్రిగా అయ్యేటట్టయితే సాధనలో పరిణితి చెంది చివరికి శివంకరమైన రాత్రి, మళ్ళీ రాత్రి పగలు తేడా లేని సర్వకాల సర్వావస్థల్లో జ్యోతిర్మయ స్థితిని పొందే స్థితి పరంగా, ఈ సాధనా పరంగా, ఈ 4 రకాల రాత్రుల పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఉష్ణీష్ణే గిరిచిరాయ కులించానాం పతయే నమః. అంటే తలపాగా లేదు, పంటని అకాలంలో కొయ్యటం, పంటను కోసేవాడు సమయానికి. సో వాటిల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం చాలా తెలుసుకున్నాం. ఉష్ణీష్ణే అంటే తలకి ఆధారంగా ఏర్పడేది తలపాగా, కానీ తలకన్నా ఇంపార్టెన్స్ తలపాగాకి ఇచ్చే సొసైటీని మనం చూస్తున్నాం. సో తలపాగాకి కాక తలకి ఇంపార్టెన్స్ ఇచ్చేది, మన ఆలోచనలకు ఇంపార్టెన్స్ ఇచ్చే తత్వం భగవంతుడు అయ్యేటట్టయితే, ఆలోచనల బాహ్యానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేది సొసైటీ కాబట్టి, అంతర్గతమైన వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చే పరంగా అంటే ఏమిటి, 2 రకాల తలపాగాలు మనిషికి ఉంటాయి. బాహ్యానికి ధరించిన తలపాగా ఒకటి, వాడి ఆలోచనలు జగత్ కళ్యాణ భావాల మూలంగా వాడి తల చుట్టూతో ఏర్పడినటువంటి కాంతి వలయం ఒకటి. ఆ కాంతి వలయం చేత ఆకర్షింపబడేవాడు భగవంతుడు అయ్యేటట్టయితే, బాహ్యమైన తలపాగాన్ని గురించి ఆకర్షింపబడేది ప్రపంచము. ప్రాపంచిక దృష్టిలో నువ్వు వేసుకున్న లౌకిక తలపాగా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక దృష్టిలో నువ్వు పొందినటువంటి ఆధ్యాత్మిక తలపాగా ఇంపార్టెంట్. కాబట్టి ఏ పరంగా నువ్వు పోతున్నావు అన్న సంకేతంగా ఈ మంత్రాన్ని అర్థం చేసుకోవచ్చు. సో కులించానంపతి కూడా ఎవరెవరితో మేళవించి ఏ మాదిరిగా వాళ్ళ యొక్క పురోగతికి దోహదం చేయాలో భగవంతుడు మనకి ఏర్పాటు చేస్తాడు. కాబట్టి సో సజ్జనులతో కలిసి సన్మార్గంలో ముందుకు పోతున్నావా, పనికిరాని వాళ్ళతో కలిసి దుర్మార్గంలో కిందకి పోతున్నావా అనే మాటను కూడా ఒకసారి గుర్తు చేసుకో. ఎంత బలమైనటువంటి ఇనుప ముక్కైనా సరే మట్టితో సహవాసం చేయటం మూలంగా మట్టి కన్నా తుచ్చమైన ఇనుప రజనగా మారిపోవటం, అగ్నితో సహవాసం చేయటం మూలంగా అగ్ని కన్నా శక్తివంతమైన, అగ్ని కన్నా ఎక్కువ వేడిని వెదజల్లే వెలుగుతున్న అగ్ని కణంలాగా మారిపోవటం, ఈ 2 మన జీవితంలో చూస్తున్నాం. కాబట్టి సో ఎవరితో నువ్వు కలయిక ఎట్లా ఉన్నది దాని విషయంగా జాగ్రత్త వహించు. అంటే ఒక మార్గంలో పోయేటట్టయితే లౌకిక తలపాగా, ఇంకొక మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో పోయేటట్టయితే జ్యోతిర్మయమైన తలపాగా. నువ్వు సరైనటువంటి సత్తో సంగమించేదానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసుకుని పొందవలసిన పురోగతి పొందు అన్న సంకేతంగా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో అసిమధ్యో నక్త ఉష్ణీషి తర్వాత ఈ 9, 10, 11, 12 మంత్రాల్ని అనేక రకాల సాధకుల పరంగా మనం చెప్పుకున్నాం. 8 రకాల సాధనా పరంగా అనేక స్థాయిల్లో ఉన్న, రకరకాల స్థితిలో ఉన్నవాడు, కూర్చున్నవాడు, నుంచున్నవాడు, పడుకున్నవాడు, రకరకాల స్థాయిల్లో ఉన్న వాళ్ళని మనం చెప్పుకున్నాము. వాళ్ళు ఎవరెవరు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నా సరే, అంటే వాళ్ళు సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మల పరంగా అనేక స్థాయిలో లోకంలో జనం ఉంటారు. ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నా సరే సాధనా పరంగా ఆధ్యాత్మిక సాధకుడు మాత్రం వాళ్ళందరిలో నుండి పరబ్రహ్మ తత్వాన్ని మాత్రమే గుర్తించే ప్రయత్నం చేయాలి తప్ప, వాళ్ళ యొక్క లౌకిక స్థితిగతులను బట్టి లేదు ఇతర స్థితిగతులను బట్టి వాళ్ళని ఎక్కువ తక్కువలుగా, అంటే ఒకరిని చాలా గొప్పగా, ఒకరిని చాలా తక్కువగా
కించపరిచే విధానంగా ఉండే ప్రవర్తన వద్దు అన్న సంకేతంగా దీన్ని మనం అన్వయించుకున్నాం. సో అంటే అన్నమాట సో అనేక రకాల ఇప్పుడు ఈ 9 నుంచి 12 దాకా చెప్పబడ్డ 4 మంత్రాల్లో అసలు కర్మ యొక్క తత్వాన్ని, అది ఏ మాదిరిగా సంచితం అవుతుంది, ఆగామి ఏ మాదిరిగా పైప్ లైన్, స్వామి చెప్పిన మాట గుర్తు చేసుకునేటట్టయితే ఏ బ్యాగ్ ఆఫ్ రైస్ ఇన్ ద స్టోర్ రూమ్, ఆ రోజు ఆహారం పొయ్యి మీద వంటబడుతున్నది, తర్వాత వడ్డించబడ్డది. సో ఈ కర్మ యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకుని జీవితాన్ని గడపండి. చేసిన కర్మ వృధాగా పోదు, దాని యొక్క పర్యవసానం వస్తుంది. కాబట్టి చేయకముందే జాగ్రత్త పడటం అనేది నేర్చుకోవటం, ఆల్రెడీ అయిపోయిన దానికి శరణాగత భావంతో భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ కర్మని అనుభవించి లేకపోతే జ్ఞాన స్వరూపంలో దగ్ధం చేసి మాత్రమే మనం ముందుకు పోగలుగుతాం అన్న సంకేతంగా ఆ 9 నుంచి 12 మంత్రాలని మనం అన్వయం చేసుకోవచ్చు. తర్వాత 13 నుంచి 16 మంత్రాలు, ఆ 4 మంత్రాల్ని 8 రకాల సాధకులుగా మనం అన్వయం చేసుకున్నాం. సో సంపత్, ఆరోప, సంవర్త, ఆధ్యాస స్థాయిల్లో వాడు కర్మ మార్గం కావచ్చు, కర్మ సన్యాస యోగ పరంగా, భక్తి మార్గం కావచ్చు, నవవిధ భక్తి మార్గాల పరంగా, లేదు యోగ జ్ఞాన మార్గం కావచ్చు, ఇది మీమాంస, తర్క మీమాంస రకరకాల స్థితి గాను, యోగ మార్గం కావచ్చు, అనేక రకాల స్థాయిల్లో ఎవరెవరు ఏ స్థాయిలో ప్రయత్నించినా సరే ఈ 4 రకాల స్థాయిల్లో ఉన్న వాళ్ళకి ఒకే ఒక గురువు, పరమ గురువు, ఆధ్యాత్మ గురువు, అదే దక్షిణామూర్తి స్వరూపం. దానికి ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నటువంటి భగవాన్ సత్యసాయి బాబా కన్నా దేర్ కెనాట్ బి ఏ బెటర్ ఎగ్జాంపుల్ దాన్ దట్. కారణం మనం చూసాం. అత్యంత ఎందుకు ఒక సందర్భంలో ఐ థింక్ మా పిల్లలు స్కూల్లో చదువుతున్న రోజులు, ఐ థింక్ 1వ తరగతి 2వ తరగతి చదువుతున్న రోజుల్లో ఇంటికి వచ్చి ఓ మాట అన్నాడు, నాన్న నిజంగా స్వామి భగవంతుడేను. ఏమి సడన్ గా 1వ తరగతి నుంచి 2వ తరగతికి వస్తున్నాడు, వాడు నాకు చెప్తున్నాడు స్వామి నిజంగా భగవంతుడే నాన్న. ఆహా, ఎట్లారా, ఎందుకు భగవంతుడు, ఎట్లా భగవంతుడు నీకు ఎట్లా తెలిసింది అని అడిగాను. నేను ఇక్కడి నుంచి పట్టుకుపోయినప్పుడు, స్కూల్కి పట్టుకుపోయినప్పుడు ఆ డ్రెస్సులో ఒకటే సాక్స్ వచ్చింది. ఆ స్వామి వచ్చారు, ఏమిట్రా సాక్స్ కోసం నీ ఏమిటి సాక్స్ వేసుకోలేదు స్వామి, సాక్స్ నీ 2వ సాక్స్ ఇంట్లో వదిలి వస్తే ఎట్లా ఉంటుంది అని అన్నారు. ఆ 2వ సాక్స్ నిజంగానే ఇంట్లో ఉన్న తీసుకుపోవడం మర్చిపోయినాడు. అందుకని స్వామి నిజంగా భగవంతుడే నాన్న, స్వామికి 2వ సాక్స్ ఇంట్లోనే నేను మర్చిపోయి తీసుకురాలేదన్న మాట చెప్పాడు. అంటే ఆ లెవెల్లో వాడికి భగవంతుడు అది. అదే మహత్తరమైన యోగి ఏది ఆల్మోస్ట్ వాట్ యు కాల్ దట్, అన్నిటినీ త్యజించి కళ్ళు మూసుకుని భగవంతుడు సమాగం పొందినటువంటి సిద్ధయోగికి ఆయన పుట్టపర్తి వస్తే కోపడి, అదేనా కేవలం భావయోగంతో నేను పొందవలసింది అంతా అయిపోయింది అనుకున్న, సర్వకాల సర్వావస్థల్లోనూ యోగ స్థితిలో ఉండటం మర్చిపోయినావా, నరనారాయణ అడుగుపోయి సాధన చేయిపో. ఏమనాలి దాన్ని? 1వ తరగతి పిల్లవాడికి ఆయన భగవంతుడే. సాక్షాత్తు సిద్ధి పొందిన యోగి వస్తే ఆ నెక్స్ట్ లెవెల్ సాధన వాడికి చెప్పి పంపించడం ఆయన భగవంతుడే. సో ఈ భగవతత్వాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి అవగాహన, 0 to ఇన్ఫినిటీ భగవంతుడు కాబట్టి అన్ని స్థాయిల్లో నుండి సమస్త క్రిమికీటగాది, అందుకే ఆ కీట బ్రహ్మజనని అమ్మవారి పరంగా అంటాం. సో ఒక చిన్న కీటకం దగ్గర నుంచి బ్రహ్మ దాకా అందరూ పశువులే, ఆయన పశుపతి అంటాం. దాని అర్థం ఏమిటి? ఆ పశుపతి తత్వాన్ని మనం ఆరాధించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సాధనలో ఇంతవరకు నేను పొందాను, నేను చాలా గొప్ప స్థితి పొందాను అన్న భావన తప్పు. పొందవలసింది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. భగవంతుడే పరమావధి. ఆ స్థితి నువ్వు చేరేదాకా కూడా మెలకుగా ఉండు, నీ సాధనలో నువ్వు ఉండు, దేన్ని వదిలిపెట్టమోక, ఎవరిని చులకన చేయమోక, అందరిలో భగవత్ స్వరూపాన్ని అప్పుడే నువ్వు చూడగలుగుతావు. అదే అసలు సిసలైనటువంటి శతరుద్రియ దర్శనం అన్న పరంగా ఈ 13, 14, 15, ఈ 4 మంత్రాల మంత్రచతుష్టయం మనకి ఇండికేట్ చేస్తుంది. సో కంక్లూషన్ గా వీటన్నిటికీ కంక్లూషన్ అన్నట్టుగా ఒక్క మాటలో ఆ TBT టెక్నిక్ ని
ఆ 17వ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే సమస్త యోగాల సారాన్ని 100 రకాల పేర్లు చెప్తున్నారు. ఇప్పుడు ఒకడు జ్ఞాన యోగం ఉంటాడు, ఒకడు ఏమన్నా క్రియాయోగం ఉంటాడు, ఇంకోటి ఏమన్నా అసలు శ్వాసయోగం ఉంటాడు, నేను చెప్పిన దానికన్నా గొప్పది లేదంటాడు. ఇవన్నీ అక్కలేని డబ్బాలన్నీ మనకు అనవసరం. గాలి అయితే మనం పీలుస్తున్నాం, ఇంకా మనం బతికే ఉన్నాం. ఆ గాలి పీల్చడం అనేది సోహం తత్వం. ఈ సోహం తత్వంలో ఉన్నటువంటి ప్రధానమైన 2 శబ్దాల కలయికే ఓంకారం. ఓంకారం నుంచే ఈ సృష్టి అంతా పుట్టింది. ఆ ఓంకారాన్నే ఆది కదలిక అన్నాం. సో ఓంకారానికి కారణభూతుడైన పరమేశ్వరుడి నుంచి ఓంకారం వచ్చింది అనే మాటని పరమేశ్వరుడు యొక్క పంచమ ముఖమైనటువంటి ఈశాన ముఖం నుంచి ఓంకారాది సమస్తమంత జన్నాం అనే మాట అంటే ఓంకారం కూడా రావటానికి కారణమైనటువంటి ఆ నిరాకార పరబ్రహ్మ లేదా పరాశక్తి లేదా శివతత్వం ఏదైతే ఉందో దాన్ని మనం ధ్యేయంగా పెట్టుకుని సాధన చేస్తున్నాం కాబట్టి, సో ది ఫండమెంటల్ ప్రైమరీ ఫస్ట్ డిస్టర్బెన్స్ ఓంకారం అయ్యేటట్టయితే ఆ ఓంకారం యొక్క అనేక శబ్దరూప వ్యక్తిత్వాలే రుద్రంలో ఉన్నటువంటి మహత్తరమైన మంత్రాలు కాబట్టి, సో ఈ 274 నామాలు నమ్మకంలో రుద్ర నామాలు మనకి ఎందులో ఉంటాయి. మిగతా మొత్తం ఇతర మంత్రాల్లో అంటే 2 నుంచి 9 దాకా ఉన్నటువంటి నమక మంత్రాల్లో కనపడే నామాలు 274 రుద్రనామాలు ఉంటాయి. మొత్తం అనేది 306 నామాలు. అంటే ఇంకొక 32 నామాలు మిగతా అనువాకాలన్నీ కలిపి ఆ రుక్ మంత్రాలన్నింటిలో కలిపి ఉన్నది కేవలం ఇంకొక 26 నామాలు మాత్రమే. సో ఈ నామాలన్నీ కూడా అత్యంత శక్తివంతమైనవి. ఇవి శివుడి యొక్క పరబ్రహ్మ యొక్క రహస్య నామాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎంతో తెలుసుకుని వాటిని ధ్యానపరంగా మనం సాధన చేయటం మూలంగా పొందవలసినటువంటి అల్టిమేట్ గమ్యాన్ని మనం పొందగలుగుతాము. అంటే చతుర్విధ పురుషార్థాలు కూడా ఎవరెవరు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఏదేది ఎప్పుడెప్పుడు ఎట్లా ఉన్నా సరే సమస్తాన్ని ఇచ్చే శక్తి ఈ రుద్రతత్వానికి ఉన్నది. కానీ రుద్రం యొక్క ప్రధాన భావాన్ని మనం ఆలోచించేటట్టయితే మొట్టమొదటి మంత్రంలో చెప్పబడ్డట్టు నమస్తే రుద్రమన్యవభూతో తేషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. శరణాగత భావంతో నీ త్రిగుణాలని అతిక్రమించే ప్రయత్నం చెయ్యి. ఆ చేయటం మూలంగా ఇమ్మీడియట్ గా 2వ మంత్రం ఎప్పుడైతే నువ్వు శరణాగత భావంతో స్వామిని సమీపించావో మొట్టమొదటి మంత్రంలో ఎక్కువ పెట్టబడ్డటువంటి ధనస్సు కనపడ్డ రుద్రుడు వెంటనే 2వ మంత్రంలో శాంతాయుధాలతో కనపడతాడు. ఏమిటి దాని అర్థం? శరణాగత భావంతో భగవంతుడిని చాలా తేలికగా మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని చాలా తేలికగా పొందొచ్చు. ఇతర మార్గాల ద్వారా మనం పొందేదానికి చేసే ప్రయత్నం కష్టం కావచ్చు, అసాధ్యం అని చెప్పటం లేదు. సో తేలిక మార్గాన్ని వదిలి కష్టపడే మార్గానికి ఎందుకు ఎన్నుకుంటారు? ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కొన్ని రాత మార్గాలు, కొన్ని వంకర టెంకరగా ఉన్న సందులు. రాజమార్గం వదిలిపెట్టి వంకర టెంకర సందుల్లో ఎందుకు ప్రయాణం చేస్తారు? సాక్షాత్ భగవంతుడే మన మధ్యలోకి వచ్చాడు. శరణాగత భావం తత్వాన్ని మనకు అర్థమయ్యేదానికి, మనస్సుని మన కంట్రోల్లో పెట్టుకునేదానికి సేవ అనే సాధన మనకు అనుగ్రహించారు. సో ఒకటి సేవ, ఇంకోటి నామం. ఈ సేవ నామం అనే 2 మనకు అందించినప్పుడు వాటిని వదిలిపెట్టి మిగతాది ఇంకోటి పట్టుకుని ఏమిటి మనం ఎక్కువగా సాధించగలిగేది అన్న పరంగా ఆలోచించేటట్టయితే ఈ 17 మంత్రాల సారము కూడా సాధన ద్వారా నువ్వు పొందవలసిన గమ్యాన్ని పొందు. నీకు రక్షణగా అనుక్షణం కంటికి రెప్పకన్నా చాలా దగ్గరగా రక్షించేదానికి భగవంతుడి యొక్క శక్తి అనుక్షణం ఇంట వెంట జంట ఉన్నది. అది గుర్తు పెట్టుకుని సాధన మర్చిపోమోక. ఆయన ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అనే మాట కాదు. అందుకనే 1 అడుగు నువ్వు వేస్తే 100 అడుగులు నేనేస్తాను, కానీ మొదటి అడుగు మాత్రం మనదే పడాలి. ఎంత పెద్ద ప్రయాణమైనా కేవలం మొదటి 1 అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ 17 మంత్రాల యొక్క సారం అంటే జిస్ట్ ఆఫ్ ది 17 మంత్రాలు, ఈ 3 అనువాకాల మంత్రాన్ని ఈ మాదిరిగా దీన్నే సృష్టిలో మనం కనపడుతున్న సమస్తాన్ని కూడా ఏ మాదిరిగా ఆధ్యాస భావంగా అన్నిట్లో మన యొక్క గురుతత్వాన్ని మనం గమనించాలనేది ఆ 21 గురువులు 24 గురువులు ఆ పరంగా కిందసారి మనం చెప్పుకున్నాం. దీన్ని సమన్వయం కనుక చేసుకునేటట్టయితే సృష్టిలో కనపడుతున్నదంతా ఏకో రుద్ర తత్వంగా మనం అనుభవించాలన్నప్పుడు
ద్వంద్వ భావాన్ని వదిలిపెట్టి పైకి కనబడే దాన్ని కాక అంతర్గతంగా ఉన్న సారభావాన్ని పట్టుకునే ప్రయత్నం చేయటం మూలంగా దీన్ని మనం పొందుతాము అన్న పరంగా ఈ మూడో అనువాకాన్ని మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. సో కొత్త సంవత్సరం రేపటి నుంచి కొత్త సంవత్సరం రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో యాక్చువల్గా మనం విల్ ప్లాన్ టు గో ఫర్ దట్. 4వ అనువాకం చతుర్విధ పురుషార్థాలకి సాధకమైంది. అది దూర్వాస మహర్షి ఈ ఇవన్నీ రుద్ర దర్శనాలు. రుద్రుడు ఏ మాదిరిగా రెండు నామాలతో ఉన్న మంత్రాలు ఏ మాదిరిగా దర్శించి మనకి చెప్పారో, ఏ మాదిరి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవటం మూలంగా వచ్చే ఫలితం ఏమిటి, లేకపోతే ఏ స్థితి కలుగుతుంది, ఈ వివరాలని కూడా అంశావతారమైనట్టు ఆయన రుద్రాంశ సంభూతుడు అంటాం దూర్వాస మహర్షిని. ఆ రుద్రాంశ సంభూతుడైన దూర్వాస మహర్షి చెప్పిన ఆయన యొక్క దర్శనాన్ని 4వ అనువాకంలో మనం చూడబోతున్నాం. అది నెక్స్ట్ సండే మనం వాటి చూద్దాం. సో దీనికి సంబంధించిన సందేహాలు, మిగతా ఎక్స్ట్రా వివరణ, ఏదైనా ఒక పర్టికులర్ మంత్రం ఫర్దర్ ఎక్స్పాన్షన్ కావాలి, డౌట్స్ కనెక్టెడ్ టు ఎంటైర్ థర్డ్ అనువాకం ఏదున్నా సరే, ఆల్ దోస్ థింగ్స్ విల్ డిస్కస్. అందరికీ